ఈ బక్కకే ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పేరు చెప్ప మన కేసులు పెడతారు. అది మన రామాన్ని ఇచ్చిండు. గొప్ప కరీంనగర్ జిల్లాకు గొప్ప ప్రాజెక్టు. టెండర్లు పిలిచినాం. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్గా ఉరికింది. బ్రిడ్జిలు కట్టినాము, రివర్ ఫ్రంట్ కట్టినాము, లైట్ కలిగినాయి. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్లు ఆఫ్ అయినాయి. కేబుల్ బ్రిడ్జ్ కథం చేసిర్రు, రివర్ ఫ్రంట్ కథం చేసిర్రు. నేను మెల్లగా గుసగుస కాంట్రాక్ట్ పిలిచి ఏందయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా స్పీడ్గా నడిపించినావు, మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయినవి ఎందుకు అంటే, సార్ ఏం చెప్పాలి, ఒక్కలా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు. ఏం కథనే అన్న, ఊళ్ళలా కట్టెల మోపు ఎత్తుకుంటారు. కట్టెల మోపులు పొయ్యి వండుకున్నందుకు ఊళ్ళలా చదువు రాదాలకు ఓ ఆడామే మొగాయన కట్టెల మోపుకి ఎత్తుకుంటూ వస్తాడు ఇంట్లో వంట కోసం. ఒక చెక్ పోస్ట్ పెట్టినారా, వీడు ఉత్తగానే ఎత్తుకపోతాండ్రా ఈ కట్టెల మోపు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉత్తగా ఎత్తుకపోతారా అని ఆగు అన్నాడు. ఏందవ్వా రోజు కట్టెల మోపు ఎత్తుకపోతున్నావు కదా, మాకు 100 రూపాయలు ఇవ్వాలి నువ్వు రోజు కట్టె మోపుకు. అరే సరే, ఈ కట్టె మోపుకు సార్ చదువురాణంలో తిండికి బతుకుతున్నాం, కేసీఆర్ ఉన్నప్పుడు మేము తిన్నంగానికి 100 రూపాయలు ఇవ్వడు అంటే, నేను పెద్ద లీడర్ను, కట్టె మోపుకు 100 రూపాయలు ఇవ్వన్నాడు. సార్ అని కట్టె మోపుకు 100 రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతుంది. ఇది ఇంకో పెద్ద ఆయన చూసిండు, ఇక మందు పేరు చెప్ప, అరే ఉత్త పుణ్యానికి 100 రూపాయలు ఇచ్చుకుపోతాడు, మరి నేను కూడా పెద్ద లీడర్ అని చెప్పి నేను కూడా దుకాణం పెడతా అని చెప్పి ఈయనకన్నా ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు. చెక్ పోస్ట్ పెట్టినాక చేదావిగా పొద్దున కట్టెల మోపు ఎత్తుకొని వస్తుంది. ఆగువాను అవో ఏం సార్ కొత్త కనబడతాను నువ్వు, లేదు నువ్వు కట్టె మోపుకి 50 రూపాయలు ఇవ్వాలి నువ్వు. అరే గట్టేదా సార్, అటు పెద్ద సార్ ఉన్నాడు, రోజు ఇస్తానా ఖుషిగా పంపిస్తాడు అంటే, ఆయనకన్నా పెద్ద సారు నేను, మా కాంగ్రెస్ పై గట్లే ఉండే ఆయనకి పెద్ద సారు, నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చే చాలు, ఎవడాపడి పోన్నాడు. అరే ఇది మంచుకున్నది కదా, దానికి 100 రూపాయలు ఇవ్వాలి, ఇక్కడ 50 రూపాయలతో అయిపోయిందని చెప్పి 50 రూపాయలు ఇచ్చేస్తుంది. మరి వాడాడుతూ ఎట్లా సార్ అంటే, శివుని చేతిలో త్రిశూలం లెక్క ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు. బ్రహ్మణ రాసి జేబులో పెట్టుకోపో, నేను ఎవ్వరు అడిగాడు పో, నువ్వు పో అన్నాడు. చిట్టి పెట్టుకొని గాలి దగ్గర వచ్చుకొని కట్టె బొత్తుగా ఉంటుంటే మళ్ళీ ఆపుతాడు. అరే అక్కడ 50 రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ పెద్ద సార్ అంటే సార్ ఆయనకు ఇచ్చిన మళ్ళీ నువ్వెందుకు అడుగుతున్నావు, ఇక కావద్ద చిట్టి చూడు చూస్తే గదగద అనుకుతావు నువ్వు అన్నది. ఆ చిట్టి తీసి ఆయనకి ఇస్తాడు. వాళ్ళు ఏం రాసింది చెప్పన్నా, ఏం రాసింది, నాది నేను తీసుకున్నా, నీది నువ్వు తీసుకోపో అన్న.